బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని లోక్సభ స్థానాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు 2 సభ్యులతో కూడిన కమిటీని నియమించారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విధానాలపై విశ్వాసంపై ఉన్న జన సైనికులు ఆదివారం ఉదయం మాదాపూర్ పార్టీ కార్యాలయంలో తమ బయోడేటాను అందజేయాలని కోరారు. 3 రోజుల పాటు కమిటీ బయోడేటాలు స్వీకరించనున్నారు. ఇప్పటికే పలువురు తెలంగాణలోని లోక్సభ స్థానాల నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తూ విజయవాడ, హైదరాబాద్లోని కార్యాలయాలకు వచ్చి బయోడేటాలు ఇస్తున్నారన్నారు. జనసేన నేతలు నేమూరి శంకర్ గౌడ్, అర్హం ఖాన్ ఈ కమిటీలో ఉంటారని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలోని లోక్సభ స్థానాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు 2 సభ్యులతో కూడిన కమిటీని నియమించారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విధానాలపై విశ్వాసంపై ఉన్న జన సైనికులు ఆదివారం ఉదయం మాదాపూర్ పార్టీ కార్యాలయంలో తమ బయోడేటాను అందజేయాలని కోరారు. 3 రోజుల పాటు ఈ కమిటీ బయోడేటాలు స్వీకరించనున్నారు. ఇప్పటికే పలువురు తెలంగాణలోని లోక్సభ స్థానాల నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తూ విజయవాడ, హైదరాబాద్లోని కార్యాలయాలకు వచ్చి బయోడేటాలు ఇస్తున్నారన్నారు. జనసేన నేతలు నేమూరి శంకర్ గౌడ్, అర్హం ఖాన్ ఈ కమిటీలో ఉంటారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, చెప్పండి, ఈ విషయంపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి? తెలంగాణలోని జన సైనికులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభవార్తను అందించారని చెప్పాలి. వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు, ఎందుకంటే అప్పుడు ముందస్తు ఎన్నికలు వచ్చాయి కాబట్టి పోటీ నుంచి తప్పుకుంది. అయితే షెడ్యూల్ ప్రకారమే లోక్సభ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దానికి సంబంధించి ఆ 17 లోక్సభ నియోజకవర్గాలకు కమిటీలను కూడా ఆయన ప్రకటించారు. ఇక తాజాగా ఆయన రేపటి నుంచి 3 రోజుల పాటు అక్కడ ఎవరైతే లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్నారో ఆ అభ్యర్థుల నుంచి బయోడేటాలను స్వీకరించేందుకు 2 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తో పాటు అర్హం ఖాన్ ఉంటారు. ఈ కమిటీ 3 రోజుల పాటు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. అనంతరం ఈ కమిటీ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన దరఖాస్తులు ఏవైతే వస్తాయో వాటన్నిటిని కూడా జనసేన జనరల్ బాడీకి అందజేస్తుంది. ఆ తర్వాత జనసేన అధినేత అక్కడ లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులని ఫైనల్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.